మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ, దానిని నెట్ జీరో సిటీగా చేయటం కోసం ఇప్పుడే ఎంఓయూ చేసి మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రానికి కాదు ప్రపంచానికి కూడా ఒక సందేశాన్ని ఇక్కడ నుంచి పంపిస్తా ఉన్నాం. ఈ ఎంఓయూ ద్వారా మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీని తయారు చేయబోతున్నాం. దానికి మా అంకిత భావం ఇది అని చెప్పడం కోసం ఇక్కడ ఎంఓయూ చేసి మీ అందరి సమక్షంలో జరిగినటువంటి ఈ సంఘటన కూడా అభినందిస్తా ఉన్నాను. సరే, ఒక నగరం నిర్మించడం అనంటే కొన్ని దశాబ్దాలుగా వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి మనకు తెలుసు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ఇప్పుడు ఇంకొక 4వ నగరం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీ is going to be a destination for the entire country, not only the country, even for the world also. The way it has been designed and conceptualized, వరల్డ్ అంతా దానికి వెళ్ళి చూస్తూ ఉన్నాం. ఆ చూసే క్రమంలో మనం నిర్మించే నగరం డెఫినెట్గా భవిష్యత్తులో ఒక ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి నగరంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దాలని ఆ కోర్ ఏరియాలో మొత్తం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఓ పక్కన ఫ్యూచర్ సిటీ, ఇంకో పక్కన ఉన్న నగరానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇంకో పక్కన మూసీ రిజర్వేషన్, ఇంకో పక్కన గ్రీన్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ పాలసీ, ఇంకో పక్కన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఇవన్నిటిని మేళవించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఫాస్ట్గా రైజ్ అవుతున్నటువంటి రైజింగ్ తెలంగాణగా ఈరోజు దేశంలో ప్రపంచంలో కనపడేటట్టుగా ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. సో మిత్రులు, మీరు అడిగినటువంటి కొన్ని అంశాలు, ఉదాహరణకి హైదరాబాద్ సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగం కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, నాకు తెలిసి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా విరివిగా ముందుకు పోతాం. దీనికి కావాల్సిన ఈజ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ పర్మిషన్స్ కోసం కూడా అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతాం. ఎవరికి ఎటువంటి బిల్డర్స్కి ఈ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎవరైనా మేము చాలా స్పష్టంగా ఇచ్చాం, ఎవరైనా కొద్దిమంది కావాలని రకరకాల తప్పుడు ప్రచారం చేస్తే కూడా వీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, దిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ పర్టికులర్ అండ్ కమిటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ అండ్ ది సిటీ. ఎక్కడ బిల్డర్స్ కానీ లేకపోతే డెవలపర్స్ కానీ ఇబ్బంది పెట్టాలనేటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయదు. ఎందుకంటే వీ ఆల్ ట్రీట్ యూ యాజ్ ఏ వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ ద స్టేట్. మీరు వెల్త్ క్రియేట్ చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి. క్రియేట్ చేసిన వెల్త్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, వెల్ఫేర్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సింది. సో అవి ప్రణాళికాబద్ధంగా చేయాలంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు ఎంకరేజ్ అవర్ వెల్త్ క్రియేటర్స్. సో వీ ట్రీట్ యూ యాజ్ highly respected citizens of the Telangana state. So I am, on behalf of the government, మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మిమ్మల్ని అందరినీ కూడా గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా చూస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనికొచ్చే వ్యక్తులుగా ముందు తీసుకొని పోతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ, ఇలాంటి రియల్ ఎస్టేట్ అంశానికి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.